మీరే గిట్ల దివాలగాలు మీరే గిట్ల అనుకుంటే నిజాం ఎంత బాధపడి ఉండాలి అధ్యక్ష? 7 తరాలు ఏలిన 220 సంవత్సరాలు ఏలిన నిజాం నవాబు రాజ్యం పోతే ఎంత బాధపడి ఉండొచ్చు అధ్యక్ష? నిజాం నవాబులే ప్రజాస్వామ్యానికి తల ఒగ్గి ప్రజలకు ప్రభుత్వాలు ఇచ్చి భూములు ఇచ్చి వాళ్ళు కట్టినవే కదా అధ్యక్ష. ఇవాళ అసెంబ్లీ ముందరలోనే అసెంబ్లీ ఎవరు కట్టిరు అధ్యక్ష? ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? నిజాం కాలేజ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? ఆలియా స్కూల్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? ఉస్మానియా హాస్పిటల్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? హైకోర్టు బిల్డింగ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? పురాణ పూల్ ఎవరు కట్టిండ్రు అధ్యక్ష? ఇన్ని నిమ్స్, ఆర్థోపెడికల్, నీలోఫర్ హాస్పిటల్, జడ్జిఖానా, ఇట్లాంటి హాస్పిటల్ ఎవ్రీ స్పెషలైజేషన్, ఆర్థో కానీ గైనిక్ కానీ జనరల్ హాస్పిటల్ కానీ ఫీవర్ హాస్పిటల్ కానీ క్వారంటైన్. ఇప్పుడు మీరు కోవిడ్ వచ్చినాక క్వారంటైన్ అంటారు అధ్యక్ష. వీళ్ళందరూ పుట్టక ముందే నిజాం గుర్తించి ఇట్లాంటి రోగాలు వస్తాయని క్వారంటైన్ హాస్పిటల్, నీలఫర్ హాస్పిటల్, నల్లకుంట దగ్గర తెలుసు కదా అధ్యక్ష, మనం చూసిందే కదా. అవి క్వారంటైన్ అని అంటారు. ఏంది అధ్యక్ష క్వారంటైన్ అంటే? ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు, చిన్నపిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ అంటువ్యాధుల నుంచి దూరం పెట్టడానికి క్వారంటైన్ హాస్పిటల్ నిజాం కట్టించిండు అధ్యక్ష. నీలోఫర్కి ఇట్లా ప్రతి హాస్పిటల్, ఎనీ స్పెషలైజేషన్, कैंसर वकाराबाद, टीबी हॉस्पिटल को वकाराबाद का हवा लाखों की दवा उताई है ना, खाली हवा से అన్ని ఆలోచనలతోని మెడిసినల్ ప్లాంట్స్ తోని నీకు ఒక మంచి అర్బన్ ఫారెస్ట్ ఇచ్చిపోయింది అధ్యక్ష నిజాం. ఇన్ని అద్భుతాలు ఉన్న నగరం అధ్యక్ష ఇది. ఈ అద్భుతాలు ఉన్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే, ఓవేళ చదువుకొని ఉండొచ్చు అమెరికాలో, ఆ చదువు చెడగొట్టడానికి ఎందుకు వాడాలి అధ్యక్ష? మంచి కోసం వాడొచ్చు కదా. ఇప్పుడు మనకు ఒకవేళ చదువు ఉంది, అవగాహన ఉంది, ఏదైనా ఉందా అనుకోండి అధ్యక్ష, మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష. మన అనుకోకుండా బట్టల షాప్ కొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. నేను అడిగినా, ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్. మాటలు నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది అంటే. నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడేటోడు ఉంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మంత్రి అవుతాడా? అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము, ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. ఆశపడితేనో ఎదురుగున్నోళ్లను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, రామారావు గారిని అడుగుతున్నా. ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండని అన్నాడుగా అధ్యక్ష. నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చిండు అధ్యక్ష. ఇప్పుడు పోదాంపా, నేను చూపిస్తా.